ఒక కిడ్నీకి హెల్త్ బాగుందండి, స్ట్రాంగ్ హెల్త్, ఒకటికి లేదు, ఐక్యూ ఎక్కువ ఉంది. నేనేమంటానంటే భగవంతుడికి ఒకటి ఇచ్చాడు, మేబీ ఇతనికి ఒకటి ఇవ్వాల. కానీ అంటే సొసైటీ అంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్, పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి పాపం అదో సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు నేనే చదువుతాను, ఎప్పుడు నేనే ఫెయిల్ అవ్వాలా, నేను ఎప్పుడు కష్టపడతాను, నాకు మార్కులు రావు, ఆడేమో రోజుకి 5 గంటలు చదువుతాడు, ఆడికి వస్తున్నాడు, రోజుకి 10 గంటలు చదువుతాడు, నాకు రావట్లేదు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రతి ఇళ్లలోనూ ఉండేదే కాదని నేను అన్నాను. సో నేనేం చెప్తున్నానంటేనంటే, నెవర్ కంపేర్ విత్ ఎనీబడి ఎల్స్. ఇది కానీ మీరు అలవాటు చేయగలిగితే పేరెంట్స్ పిల్లలకి, యూ హ్యావ్ టు కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకున్నంత వరకు మీకు ప్రాబ్లం లేదండి, సేఫ్. నిన్నటికంటే ఈ రోజు కొంచెం బెటర్గా ఉన్నావా లేదా, లేదా ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉన్నావా లేదా అన్నది ఏదైతే క్యాలిక్యులేషన్ ఉంటుందో ఆ రకమైనటువంటి అప్రోచ్ మీరు కానీ నిజంగా అలవాటు చేయగలిగితే, ఇది ఎందుకు వస్తుందంటేనంటే, ఇంకా కొంచెం మనం డీప్కి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులే గాడికి మార్కులు వచ్చినాయి నీకు ఎదురు రాలేదు, లేదా అన్నకు బాగా చదువుతున్నాడు నువ్వేం చదవట్లేదు, ఆ స్కూల్లో ఆడికి వస్తున్నాడు నీకు ఎందుకు రావట్లేదు అని చెప్పి చేయడం. అట్లాగే మనం ఏదైనా పిల్లల్ని ఎక్కడికైనా పంపించినప్పుడు సెల్ఫిష్గా ఆడికి ఏం చెప్పకు, ఆడికి ఏం చేయకు, వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి, నీకు వచ్చింది ఆడికి ఎందుకు చెప్తావు నువ్వు అంటే, తెలియకుండానే పేరెంట్స్ ఒక రకమైనటువంటి సెల్ఫిష్నెస్ని, ఒక రకమైనటువంటి కంపారిజన్ని డే టు డే లైఫ్లో తెలియకుండా కలిపేస్తున్నారు. ఈ కలిపేయడం వల్ల కంపేర్ చేసుకోవడం కరెక్టేమో అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి కొంత కంపారిజన్ అనేది పిల్లలు చేసుకుంటున్నారు. వీలున్నంత వరకు ఆ కంపారిజన్ ఏదైతే ఉంటుందో అది పక్కకు పెట్టి, నేనేమంటానంటే, ప్రతి మనిషిలో ఎవరైతే సరిగ్గా పెర్ఫామ్ చేయలేదో ఎగ్జామ్ హాల్లో, ఆ మనిషికి డెఫినెట్గా కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటుంటాయండి, ప్రతి మనిషికి ఉంటాయి. మేబీ ఆ ప్లస్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా గ్రేటే. అది కూడా అందరి వల్ల అవ్వదండి. ఇప్పుడు ఒకటికి ఏ టాలెంట్ ఉందని ఎలా తెలుస్తుంది, అది కూడా కష్టమే కదండి. అలాగే ఏదైనా ఐడెంటిఫై చేసి కొంత ఏదైనా కౌన్సిలింగ్ చేసి వేరే కోర్సుల వైపు లేకపోతే వేరే వైపు మనం ఏదైనా మళ్ళించి అట్లా ఏదైనా చేయాలి తప్ప, ఇప్పుడు ఏదో మనకి సామెత చెప్పినట్టుగా చెట్టు దగ్గరికి పావుని, కుక్కని, ఏనుగుని, ఎలకని, లేకపోతే ఎలిఫెంట్ని పట్టుకో చెట్టు ఎక్కండి ఇది ఒకటే గేమ్ అంటే అన్నీ ఎలా ఎక్కుతాయి, ఎక్కలేవు కదా.